బీఆర్ఎస్ హయాంలో మహిళల్ని పట్టించుకోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్వయం సహాయక సంఘాల్లో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణలో ప్రతి తల్లి తమ పిల్లల పేరుతో మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం పిలుపునిచ్చారు. వనం లేకుంటే మనం లేమన్నారు. తెలంగాణలో ప్రతి తల్లి తమ ఇంట్లో 2 మొక్కలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటామని రేవంత్ చెప్పారు. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా సంరక్షిస్తారని చెప్పారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదుగా మొక్కలు నాటి రక్షించాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో వారితో ఇందిరాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయించామని సీఎం రేవంత్ చెప్పారు. మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని, స్వయం సహాయక సంఘాల్లో 1 కోటి మందిని చేర్పించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలలో ఈరోజు 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళను 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు, 10 మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని, 1 కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చెయ్యాలని మనం నిబంధన పెట్టుకున్నాం. మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా, మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులు అంబానీ, అదానీ వంటి వారే ఏర్పాటు చేసేవారని, రాష్ట్రంలో మహిళలు ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా మహిళలను చిన్నచూపు చూసిందని సీఎం విమర్శించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని, రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ రాబోతుందని, 51 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయని తెలిపారు. 51కి మరో 10 కలిపి మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించే బాధ్యత తనదన్నారు రేవంత్ రెడ్డి. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. మొక్కలు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని ఆమె కోరారు.